నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రపంచ శాంతి అనే ఒక పెద్ద కాన్సెప్ట్ని మన రోజువారీ జీవితంలో ఒక చిన్న ఆచరణాత్మకమైన దినచర్యగా ఎలా మార్చుకోవచ్చు అనేది. ప్రపంచ శాంతి అనగానే మనకు వెంటనే దేశాల మధ్య ఒప్పందాలు లేదా పెద్ద నాయకుల మీటింగ్లు గుర్తొస్తాయి కదా. కానీ ఈరోజు మనం పరిశీలిస్తున్న ఆధారాల ప్రకారం ఆ పెద్ద మార్పుకు పునాది వాస్తవానికి మన రోజువారీ జీవితంలోనే ఉంది. అవును, మీరు విన్నది నిజమే. మానవాళి మొత్తం శాంతియుతంగా ఉండాలంటే ముందుగా మన లోపల అంతర్గత శాంతిని నిర్మించుకోవాలి. కాబట్టి ఈ సంక్లిష్టమైన అంశాన్ని సులభంగా ఒక స్పష్టమైన దినచర్యగా ఎలా మార్చుకోవాలో ఈ విశ్లేషణ ద్వారా చూద్దాం. రండి, మొదలు పెడదాం. సరే, దీనిలోకి నేరుగా ప్రవేశిద్దాం. ఆలోచనలు అనేవి శక్తి యొక్క ఒక శక్తివంతమైన రూపం. ఈ వాక్యం వినడానికి చిన్నదే అయినా ఈ మొత్తం విశ్లేషణకు ఇదే పునాది. సాధారణంగా మన ఆలోచనలను కేవలం మెదడులో మెదిలే అదృశ్య తరంగాలు అనుకుంటాం, అవునా? కాని ఇక్కడ మూలాలు చెప్తున్నదాన్ని బట్టి చూస్తే మానవ ఆలోచన విధానమనేది నిజమైన భౌతికమైన ఒక శక్తి. అంటే మనం చేసే ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, వాస్తవ ప్రపంచంలో మార్పులు తీసుకురాగల ఒక పవర్ఫుల్ టూల్. ఈ ఒక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే అద్భుతమైన మార్పును సాధించవచ్చు. ఈరోజు మనం ఈ అంశాన్ని ప్రధానంగా 4 విభాగాలుగా చూడబోతున్నాం. 1. ఆలోచనాశక్తి వెనుక ఉన్న సైన్స్. 2. ప్రతికూల ఆలోచనలను ఆపే అలవాట్లు. 3. స్వీయ మార్పుపై దృష్టి పెట్టే దశలు. మరియు చివరిగా 4. మన లోపల ప్రపంచశాంతిని సాధించడం. ముందుగా మన మొదటి విభాగం, ఆలోచనా శక్తి వెనుక ఉన్న సైన్స్. ఇక్కడ మనం నిజమైన అంతర్గత శాంతికి మరియు మనలో నిరంతరం జరిగే ఒక సూక్ష్మ యుద్ధానికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనసుకు ప్రశాంతత లేనప్పుడు రకరకాల ప్రతికూల ఆలోచనలతో మన లోపల ఒక చిన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గమనించారా? ఈ నెగటివ్ థింకింగ్ అనేది కేవలం మన మనసును మాత్రమే పాడుచేదు సుమా. ఇది మన ఆరోగ్యానికి మరియు అంతిమంగా మనం నివసిస్తున్న ఈ గ్రహానికి కూడా ఎంతో నష్టం చేకూరుస్తుందని ఈ ఆధారాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఒక వ్యక్తి లోపల జరిగే ఈ సూక్ష్మ యుద్ధం రేపు ప్రపంచస్థాయి అశాంతికి ఒక చిన్న బీజం లాంటిదన్నమాట. మరియు ఇది అద్భుతంగా దేనిని వివరిస్తుందంటే ఈ ప్రతికూలత సామూహిక స్థాయికి, అంటే చాలామంది ఒకేసారి నెగటివ్గా ఆలోచించినప్పుడు ఏమి జరుగుతుంది అనేదాన్ని. దీనిని తమోప్రధాన్ ఆలోచన అని పిలుస్తారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మనుషులందరూ సామూహికంగా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు చేసినప్పుడు దాని ప్రభావం ఏకంగా ప్రకృతి వైపరీత్యాల రూపంలో భౌతిక విధ్వంసానికి సైతం దారితీస్తుందని ఈ మూలం బలంగా వాదిస్తోంది. ఆలోచించండి, భూకంపాలు లేదా తుఫాన్ల వంటి విపత్తులకు మన సామూహిక ఆలోచనా కాలుష్యానికి సంబంధం ఉందన్నమాట. ఇది మన ఆలోచనా శక్తికి ఉన్న భయంకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. సరే, ఇప్పుడు మన 2వ విభాగంలోకి వెళ్దాం. ప్రతికూల ఆలోచనలను ఆపే అలవాట్లు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి మనం ముందుగా పరచింతన అనే ఒక అలవాటును గుర్తించాలి. పరచింతన అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇతరుల గురించి లేదా మనకు ఏమాత్రం సంబంధం లేని పనికిరాని విషయాల గురించి నిరంతరం నెగటివ్గా ఆలోచించడం. మనం ప్రతిరోజూ చాలా సులభంగా పడిపోయే ఉచ్చిది. ఈ అలవాటు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. అందుకే మన ఆత్మను రక్షించుకోవాలంటే ముందుగా మనం అడ్డుకోవాల్సిన అతిపెద్ద శత్రువు ఈ పరచింతనే అని ఈ మూలం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది సమస్యను గుర్తించడం దగ్గర నుండి పరిష్కారాన్ని అమలు చేయడం వరకు ఒక స్పష్టమైన ప్రాసెస్ని చూపిస్తుంది. ఈ ప్రతికూల ఆలోచనలను ఆపడానికి మనం ప్రతిరోజూ ఒక 3 అలవాట్లను పాటించాలి. మొదటిది, మన ఆలోచనలు కేవలం గాలి మాటలు కావని, అవి భౌతికమైన శక్తులని గుర్తించడం. రెండవది, ఇప్పుడే మనం మాట్లాడుకున్న ఆ పరచింతనను తక్షణమే నిలిపివేయడం. ఇక మూడవది, ఆ ఖాళీ అయిన మనస్సును సానుకూలమైన జ్ఞాన అమృతాన్ని త్రాగడం ద్వారా భర్తీ చేయడం. అంటే మంచి పుస్తకాలు చదవడం, పాజిటివ్ విషయాలు మాట్లాడుకోవడం లాంటి ఉదాత్తమైన ఆలోచనలతో మనస్సును నింపుకోవాలి. ఇక మన 3వ విభాగం, స్వీయ మార్పుపై దృష్టి పెట్టే దశలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆధ్యాత్మికత అనేది ఒక సైన్స్. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారు, ఆధ్యాత్మికత అంటే కేవలం కొన్ని నమ్మకాలు, గుడ్డిగా పాటించే ఆచారాలు అనుకుంటారు. కాని ఇక్కడ దాన్ని ఒక సైన్స్గా వివరించారు.
అంటే భౌతిక శాస్త్రంలో ఎలాగైతే ఒక కారణం మరియు ప్రభావం ఉంటాయో, ఆధ్యాత్మికతలో కూడా ఖచ్చితమైన ఫలితాలనిచ్చే ఒక పక్కా దినచర్య ఉంటుంది. ఇది కేవలం గుడ్డి నమ్మకం కాదు, చాలా యాక్టివ్గా, క్రమశిక్షణతో చేసే రోజువారీ సాధన. కాబట్టి ఇప్పుడు ముందుకు వెళదాం. ఇది ఎలా నిర్మించబడుతుందో చూద్దాం. ఈ శాస్త్రీయ విధానాన్ని ఆచరించడానికి ఇక్కడ ఒక 3 స్పష్టమైన దశలున్నాయి. మొదటి దశ, ఈ గందరగోళమైన బయటి ప్రపంచం నుండి దృష్టిని మరల్చి అంతర్గతంగా మన ఆత్మపై దృష్టి పెట్టడం. రెండవ దశ, మనమిందాక నేర్చుకున్నట్లుగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక సైన్స్లాగా క్రమశిక్షణతో ఆచరించడం. ఇక మూడవ దశ, ఇది అత్యంత కీలకమైనది, నిరాకార సుప్రీం లైట్తో, అంటే సర్వోన్నతమైన కాంతితో అనుసంధానం కావడం. ఈ ఖచ్చితమైన దశలను మనం మన దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఎప్పటికీ చెరగని ఒక అంతర్గత స్థిరత్వాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక మన చివరి మరియు 4వ విభాగం, లోపల ప్రపంచ శాంతిని సాధించడం. ఇక్కడ మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఒకరి మనస్సు ఈ గ్రహాన్ని ఎలా నయం చేస్తుంది? భలే ఉంది గదా ఈ ప్రశ్న. ఇక్కడ కీలకమైన అంశమేమిటంటే, మన వ్యక్తిగత ఆలోచనలు, మనం చేసే చిన్న చిన్న ఆచరణలు ఎలా ఇంత భారీ స్థాయి ప్రపంచ పరిణామాలకు దారితీస్తాయో అర్థం చేసుకోవడం. మనం ముందుగా తమోప్రధాన ఆలోచనల వల్ల భౌతిక విధ్వంసం ఎలా జరుగుతుందో చూశాం గదా, దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఈ నయం చేసే ప్రక్రియ, అంటే ఈ హీలింగ్ ప్రాసెస్ పనిచేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఆ దినచర్యలోని 3వ దశను ఆచరించి ఆ నిరాకార సుప్రీం లైట్తో అనుసంధానం అవుతామో, అప్పుడు నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అనుసంధానం ద్వారా పుట్టే శాంతి, శక్తి కేవలం ఆ వ్యక్తి దగ్గరే ఆగిపోదు. అది నీటిలో రాయి వేస్తే వచ్చే తరంగాలలాగా బయటకు ప్రసరించి మన పర్యావరణాన్ని, పరిసరాలను మరియు అంతిమంగా సమాజాన్ని కూడా పాజిటివ్గా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక ఏకాంత గదిలో కూర్చుని చేసే సరైన ఆధ్యాత్మిక సాధన కూడా ఈ ప్రపంచంలోని అశాంతిని దూరం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ దినచర్య యొక్క అసలైన అంతిమ లక్ష్యం ఇదే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు ఒక అత్యంత శక్తివంతమైన వాక్యాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకుందాం. ప్రపంచ మార్పును సాధించడానికి స్వీయ మార్పు మాత్రమే ఏకైక మార్గం. అవును, ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి మనం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతిరోజూ మన ఆలోచనలను మనం గమనించడం, ప్రతికూలతను ఆపడం మరియు ఆ ఉన్నతమైన శక్తితో అనుసంధానం కావడం ద్వారా మనలోనే ఆ మార్పును మొదలుపెట్టవచ్చు. మన దైనందిన ఆలోచనా విధానానికి, అంటే మన మైండ్ సెట్కు ఉన్న అపారమైన శక్తిని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తోంది. మనలోని ఆ ఒక్క అంతర్గత శాంతి కిరణం రేపటి ప్రపంచ శాంతికి ఎలా పునాది వేస్తోందో ఈరోజే మనం ఆలోచించాలి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.